నమస్తే మన అఖండ భారతదేశంలోనే అత్యధిక టెంపుల్స్ ఉన్న ఏదన్నా విలేజ్ ఉన్నది అని అంటే అది మన తెలంగాణలోని కరీంనగర్ డిస్టిక్ లో ఉన్న నగనూర్ విలేజ్ లో నిజంగా మన తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి ఒక గ్రామం ఉన్నదని చెప్పుకోవడానికి కూడా మనకు చాలా గర్వకారణమో. కాకతీయుల కాలంలో దాదాపుగా 400 టెంపుల్స్ ఈ ఒక్క ఊర్లోనే కట్టించారంటమో. అండ్ ఇందులో శివుని టెంపుల్స్ ఎక్కువ ఉంటాయేమో. ఈ ఒక్క గ్రామంలోనే 400 టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఊరికి నగునూరు అనే పేరు వచ్చిందని ఇక్కడ ప్రజలు చెప్తా ఉంటారు. నగునూర్లకు ఎంటర్ అవుతా ఉంటానే రోడ్డు పైన ఈ టెంపుల్ కనిపిస్తాయేమో. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంది అంటే 3 గర్భగుళ్ళు ఉంటాయేమో. ఆ 3 గర్భగుళ్ళల్లో కూడా శివలింగమే ఉంటుందేమో. ఈ టెంపుల్ అయితే పాత శివుని టెంపుల్ గ్రామం లోపల ఉంటాయేమో. అది కాకతీయుల కాలం నాడు కట్టించింది కాబట్టి చాలా వరకు డ్యామేజ్ అయింది. దాన్ని ఇన్స్పైర్డ్ గా తీసుకొని మళ్ళీ ఇక్కడ కొత్త టెంపుల్ కడుతున్నారు. దాదాపుగా అన్ని డిజైన్స్ కూడా సేమ్ గానే ఉంటాయేమో. తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయినాక ఈ టెంపుల్ రీకన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసిరంటమో. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క కళాకారుని కూడా తమిళనాడు నుండే పట్టుకొచ్చిరంటమో. ఈ టెంపుల్ పూర్తిగా నిర్మించడానికి ఇంకా చాలా మేరకు పని ఉందంటమో. అండ్ ఇది ఓపెన్ అవ్వడానికి కూడా ఇంకా టైం పట్టుద్దని ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారమో. ఈ టెంపుల్ ఓపెన్ కాకముందే చాలా మంది ప్రజలు దీని గురించి మాట్లాడుకుంటా ఉన్నారమో. చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా చాలా మంది టెంపుల్ జూడ్నికి వస్తురంటమో. అండ్ ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా స్టార్ట్ అయిపోయినామో. ఇండియాలో ఎన్ని ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ ని ఇక్కడ బ్లాక్స్ పైన చెక్కినారమో. ఈ బ్లాక్స్ ఎక్కడ ఇన్స్టాల్ చేస్తారు అనేది నాకు కూడా ఐడియా లేదు. ఐ థింక్ కంపౌండ్ లెక్క కడతారని చెప్పేసి అనుకుంటున్నాము. నిజంగా అద్భుతాలు ఎక్కడనో ఉండేమో, మన చుట్టుపక్కల ఉంటాయేమో. కాకపోతే మనం దాన్ని గుర్తుపట్టడానికి కొద్దిగా టైం పట్టుద్దిమో. ఈ టెంపుల్ ఓపెన్ అయినాక ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేయరు. నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉన్నదేమో.